best person in the world. I'm a world best singer in the world. I'm a good player in the world. నేను ఒక సాధారణమైన వ్యక్తిని, నేను యేసుని నమ్మాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రపంచంలో అందగత్తెలు, ప్రపంచంలో చక్కగా పాటలు పాడేవారు, ఆడగలిగినటువంటి వారు, అలాగే ధనవంతులైన వారు, విద్యావంతులైన వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా సరే ప్రతి ఒక్కరూ ఒకానొక రోజు మరణించవలసిందే. మరణం అందరికీ తగ్గదు. అయితే వీడు కూడా మరణించాడు. అయితే మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది దీని యొక్క సారాంశం. వీరందరికీ న్యాయస్థానం, న్యాయపీఠం దగ్గర తీర్పు జరుగుతున్నటువంటి దినం. అమ్మో, ఇంత అద్భుతమైన పట్టణాన్ని నేను ఎక్కడ చూడలేదు. చాలా పెద్దగా ఉంది పట్టణాన్ని. ఇక్కడ మంచిగా ఉంది. ఎవరు మీరు? ఈ ప్రపంచంలోనే ధనవంతుల? అయ్యో తెలీదే. అదేలా సాధ్యం? నేను మీకు తెలిసే ఉంటాను. తెలీదే. నీ పేరు ఈ జీవగ్రంథంలో ఉంటేనే ఈ పట్టణానికి మీరు అర్హులు. తప్పకుండా ఉంటుంది, చూడు. నీ పేరు ఈ జీవగ్రంథంలో లేదు. అదేలా సాధ్యం? నా పేరు తప్పకుండా ఉంటుంది. నీ పేరు ఈ జీవగ్రంథంలో లేదు. అయితే నేను ఆ పట్టణానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? బ్రతికున్నప్పుడే యేసు నిజమైన దేవుడు, యేసు ఒక్కడే దేవుడు అని నమ్మితేనే ఆ పట్టణానికి అర్హులు. అయితే ఇంకో ఛాన్స్ లేదా? ఇంకో ఛాన్స్ లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ కనిపిస్తున్న అగ్నిగుండంలోకి వెళ్ళాలి. అమ్మో, అగ్నిగుండం కా? నేను వెళ్ళాల్సిందే, తప్పదు. నీకు ఎంత డబ్బు అయినా ఇస్తా కానీ నేనైతే అగ్నిగుండంకి వెళ్ళాను. డబ్బుతో ఈ పట్టణాన్ని కొనలేరు. అమ్మో, మంటలు 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 మంటలు. నిజంగా నరకానికి వెళ్ళవలసి వచ్చింది. అమ్మో, ఎంత అద్భుతమైన పట్టణాన్ని నాకు చూడలేదే. అమ్మో, ఎవరు మీరు? నేను గ్రేట్ సింగర్ని. అయితే ఏంటి? ఆ పట్టణానికి వెళ్ళాలి. ఆ పట్టణానికి అందరూ అర్హులు కాదు. ఈ జీవగ్రంథంలో మీ పేరుంటేనే ఆ పట్టణానికి మీరు అర్హులు. ఆ పేరు తప్పకుండా ఉంటుంది, చూడండి. మీ పేరు ఈ గ్రంథంలో లేదు. అయితే నేను ఆ పట్టణానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? బ్రతుకున్నప్పుడే యేసు నిజమైన దేవుడు, యేసు ఒక్కడే దేవుడు అని నమ్మితేనే ఆ పట్టణానికి అర్హులు. అయితే ఇప్పుడు ఇంకో ఛాన్స్ లేదా? ఇంకో ఛాన్స్ లేదు. అక్కడ కనిపిస్తున్న అగ్నిగుండంలోకి వెళ్ళాలి. అమ్మో, అగ్నిగుండం, నేను వెళ్ళను, మంట. తప్పదు, వెళ్ళాల్సిందే. అమ్మో, మంటలు మంటలు, అమ్మో, ఏడుపు, పళ్ళు కొరుకుట. అమ్మో, ఇంత అద్భుతమైన పట్టణం నేను ఎక్కడ చూడలేదు. ఎవరు మీరు? నేను తెలీదా? వరల్డ్ చెస్ ఛాంపియన్. అయ్యో తెలీదే. అయితే నేను ఇప్పుడు ఆ పట్టణానికి వెళ్ళాలి. ఆ పట్టణానికి అందరూ అర్హులు కాదు. ఈ జీవగ్రంథంలో మీ పేరుంటేనే మీరు ఆ పట్టణానికి అర్హులు. అయితే నా పేరుంటుంది, చూడండి. మీ పేరు ఈ జీవగ్రంథంలో లేదు. అయ్యో, అదెట్లా సాధ్యం? నా పేరు ఉండాలి. మీ పేరు ఈ జీవగ్రంథంలో లేదు. అయితే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ కనిపిస్తున్న అగ్నిగుండంలోకి వెళ్ళాలి. ఆ పట్టణానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? బ్రతుకున్నప్పుడు యేసు నిజమైన దేవుడు, యేసు ఒక్కడే దేవుడు అని నమ్మితేనే ఆ పట్టణానికి అర్హులు.
వాళ్ళకి ఇప్పుడు వెళ్ళడానికి ఛాన్స్ లేదా? లేదు. అమ్మో అగ్ని అగ్ని మంటలు. అమ్మో ఎంత అందమైన పట్టణం, ఈ పట్టణాన్ని నేను ఎప్పుడు ఎవరు మీరు? నేను ఒక సహజమైన వ్యక్తిని, నీకు తెలీదా? తెలీదే. ఆ పట్టణానికి నేను వెళ్ళాలి. ఆ పట్టణానికి అందరూ అర్హులు కాదు. జీవగ్రంథంలో మీ పేరు ఉంటేనే ఆ పట్టణానికి అర్హులు. అయితే చూడండి, అందులో నా పేరు ఉంటుంది. మీ పేరు ఈ జీవగ్రంథంలో ఉంది. ఈ పట్టణానికి మీరు అర్హులే. అమ్మో ఇంత అందమైన పట్టణమో, ఇంత అందమైన పట్టణాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఎవరు మీరు? తెలీదా? తెలీదే. నన్ను ప్రపంచ సుందరి అని అంటారు. ఆయన మిస్ వరల్డ్. ఓ అయితే ఏంటి? నేను ఈ పట్టణానికి వెళ్ళాలి. ఆ పట్టణానికి అందరూ అర్హులు కాదు. జీవగ్రంథంలో మీ పేరుంటేనే ఆ పట్టణానికి అర్హులు. తప్పకుండా నా పేరు ఉంటుంది, చూడండి. మీ పేరు ఈ జీవగ్రంథంలో లేదు. అదెలా సాధ్యం? నా పేరు ఉండాలి. మీ పేరు ఈ జీవగ్రంథంలో లేదు. అయితే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ కనిపిస్తున్న అగ్నిగుండంలోకి వెళ్ళాలి. అమ్మో మంటలు మంటలు మంటలు. చూసారా? ధనవంతులైన, అందగత్తులైన, విద్యావంతులైన, ఆటగాళ్ళైన, పాటగాళ్ళైన ఎవరైనా సరే ఆ నిత్య రాజ్యమునకు ప్రవేశించాలంటే యేసు ఒక్కడే దేవుడు, యేసు ఒక్కడే నిజమైన దేవుడు అని నమ్మిన వాళ్ళే ఆ పట్టణానికి అర్హులు.